ఇంతకు ముందుకు మీరు వీడియో అయితే చూసే ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్‌తోనే దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, మెయిన్‌గా ఈ అకౌంట్ ప్రాబ్లమ్ ఏంటిదనేది అయితే మీకు నేను క్లారిటీగా చెప్పాను. సో ఎవరైనా ఈ వీడియోని గనుక మిస్ అయిపోయారు అంటే డిస్క్రిప్షన్‌లో వీడియో యొక్క లింక్ ఇస్తాను. ఖచ్చితంగా ఆ ప్రాసెస్‌ని అయితే చూడండి. ఎందుకంటే దాని తర్వాతనే ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో మనము 100%గా ఫేస్‌బుక్ అకౌంట్ మరి ఓపెన్ అయిందా లేదా, ఓపెన్ అయితే ఎన్ని డేస్ టైం పట్టింది ఏంటి అనేది క్లారిటీ అయితే మనము ఈ వీడియోలోనైతే చూద్దాము. సో స్టార్టింగ్ అయితే మనం లాగిన్ అయ్యాం కదా. లాగిన్ అయిన తర్వాత మనకు వస్తున్న ఆప్షన్ ఏంటిదంటే కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లింక్ వస్తుంది, బట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ లింక్ అనేది వర్కౌట్ అవ్వడం లేదు. ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అవ్వడం లేదు. వీళ్ళు మనకైతే పెయిడ్ వర్క్ పరంగా మనకైతే కాంటాక్ట్ అయ్యారండి. కాంటాక్ట్ అయిన తర్వాత వీళ్ళు పెట్టిన ఫోటోస్ని బట్టి మీరైతే ప్రాబ్లమ్ ఏంటి అనేది చూడవచ్చు. ఇక్కడ మనకి ప్రొఫైల్ ఫోటో, లాగ్ అయిన డేటు, అకౌంట్ నేమ్ కూడా క్లియర్గా చూపిస్తుంది. పైన మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దీని తర్వాత వీళ్ళకి ప్రాబ్లం ఇంకొకటి ఏంటి అని అంటే యాక్సెస్ లింక్ వస్తుంది కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ తర్వాత ఐడి సబ్మిట్ చేసినాక. కానీ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మనకి లింక్ అనేది వర్కౌట్ అవ్వడం లేదు. లింక్ ట్రైడ్ టూ మెనీ టైమ్స్ అని మనకి చెప్తుంది. సో ఇలా ప్రాబ్లం వచ్చింది. సో దాని తర్వాత మనకి కాంటాక్ట్ అయ్యారు. మనం జీమెయిల్ పాస్వర్డ్ అయితే ఇవ్వమన్నాము. ఇచ్చేసిన తర్వాత ప్రాసెస్ అయితే చేసాము. సో జీమెయిల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఫేస్బుక్ సపోర్ట్ టీమ్కి మెయిల్స్ సెండ్ చేయడము, అలాగే మనం గూగుల్ క్రోమ్లో లాగిన్ అయినప్పుడు కొన్ని సైట్లలో రిక్వెస్ట్ చేయడం అనేది పూర్తి చేయాలండి. అలా పూర్తి చేసిన తర్వాతనే మనకి లింక్ అనేది వర్కౌట్ అవుతుంది. మరి అవి ఎలా చేయాలి అనేది ఇంతకుముందు చెప్పిన లాంగ్ వీడియోలో ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైనా ఆ వీడియో చూడాలంటే ఖచ్చితంగా చూడండి. చేసిన నెక్స్ట్ ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ మనం అకౌంట్ లాగిన్ అయ్యి ఐడి సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేసిన తర్వాత ఈసారి వచ్చిన లింక్ అనేది వర్కౌట్ అయిపోయింది. ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకి వచ్చింది అన్లాక్ యువర్ అకౌంట్ అనే మెసేజ్ అయితే మనకి వచ్చింది. దాని మీద క్లిక్ చేయగానే ఫేస్బుక్ అకౌంట్ అనేది ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఓపెన్ అయితే అయిపోయింది. కాకపోతే ఓపెన్ అవ్వగానే వీళ్ళు చేసిన పని ఉంది అంటే ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న ప్రొఫైల్ ఫోటో అయితే వీళ్ళు చేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీరైతే క్లియర్గా అకౌంట్లో ఉన్న నేమ్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం అకౌంట్ లాక్ బడిన దగ్గర కూడా మీరైతే డీటెయిల్స్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. సో మరి మనం ఏ ప్రాసెస్ చేయడం వల్ల ఈ లింక్ అనేది మనకి వర్కౌట్ అయింది ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. చూసారు కదా, లైవ్ ప్రూఫ్లోనే ఇంతకుముందుకు వచ్చిన లింక్ ఏమో మనకి వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మనం ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన లింక్ అనేది వర్కౌట్ అయింది. ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. తప్పకుండా ఈ ట్రిక్ని అయితే మీరు ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. ఇలాంటి బెస్ట్ టిప్స్ మీకు ఇంకా కావాలి అంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్ చేసుకోండి. ఎవ్రీ అకౌంట్కి ట్రై చేసిన ప్రతి ఒక్క ట్రిక్ అనేది వర్కౌట్ అయిన వెంటనే మన ఛానల్లో వీడియో వస్తుంది. మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేసుకొని మీ ఎఫ్బీని మీరు ఈజీగా అన్లాక్ అయితే చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి.